ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉన్నాయో, సూపర్గా ఉన్నాయి కదా. అయితే ఈరోజు నేను శనగపప్పు ఫ్రై చేసుకుని అయితే టేస్ట్ అయితే చేస్తా. బాగా ఆకలి వేస్తుంది. టైం చూసే 2:20 నిమిషాలు అవుతుంది. ఈరోజు కొంచెం అయితే తినేద్దాము, చూద్దాం. కస్టమర్ ముంగల తింటామో తినలేమో, కానీ నాకైతే చాలా ఆకలి వేస్తుంది. కొంచెం అన్నం అయితే వేసుకొని తినేద్దాం. ఈరోజు షాప్లో వంటలు చేయడం లేట్ అయిపోయింది. లేటుగా వచ్చినాం కాబట్టి ఇంకా టైం చూస్తే 2:20 నిమిషాలు అవుతుంది. ఇంకా బాగా ఆకలి వేస్తుంది. అందుకని నేనైతే ఈరోజు చూడండి తోటకూర శనగపప్పు ఫ్రై చేసిన. ఇక ఇస్తరాకులో, చిన్న ఇస్తరాకులో కొంచెం అన్నం వేసుకొని అయితే తినేద్దాం. ఇక కస్టమర్ వస్తుంటారు కాబట్టి చీటికి మాటికి అయితే లేవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం అన్నం వేసుకొని అయితే తినేస్తున్నా నేనైతే. చూడండి షాప్లో ఉంటే ఇలా ఉంటుంది పరిస్థితి, అన్నం తినడానికి మనకి. మరి మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కరెక్ట్గా కూర్చొని తిందామన్న టైంకు ఏ కస్టమర్ వచ్చేసిండు. ఇక చేతి అయితే కడిగేసుకున్నా. చూడండి ఇలా షాప్లో ఉంటే మాత్రం ఇలా ప్రశాంతంగా అయితే తినలేము. అందుకని నేను ఇక్కడ వంటలు చేసేసి ఇంటికి వెళ్ళి తొందరగా టేస్టీగా గబగబా తినేస్తాను. బాగా ఆకలి మీద ఉండి వెళ్తాను. అసలు షాప్లో ఇన్ని రకాల కూరలు ఉంటాయి కానీ ఇలా కస్టమర్ ముంగల తిండికి రాదు. చూడండి నేను వేసుకుంది బాగా ఆకలి మీద ఉన్నందుకు కొంచెం అన్నం అయితే వేసుకున్నాను. టైం చూస్తే 2:20 నిమిషాలు అయ్యింది. అందుకని కొంచెం తిందామని వేసుకుంటే మధ్యలో బాగా కస్టమర్ వచ్చి కర్రీస్ వాళ్ళకి కట్టేయాలి కదా. మనం తింటూ ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఇక నేనైతే ఇక చేతైతే కడిగేసుకున్నా. ఈ ఒక్కసారి మనము ఇలా తిండి మీదకి వెళ్ళేసిన తర్వాత ఎందుకు అన్నం అయితే అంత ఇష్టం అనిపించదు, ఎందుకో ఏమో నాకైతే. ఈ మాత్రం ఇంత తినొచ్చు అంతే. 2-3 ముద్దలు తిన్నానో లేదో అప్పుడే దీనిపైనుంచి లేచేసిన. కాకపోతే ఇది టీ స్పూన్ తోటి తినేద్దాం. మరి ఈరోజు మా కర్రీస్ అయితే ఇలా ఉన్నాయి. చూడండి ఎగ్ కర్రీ అయితే తొందరగా వెళ్ళిపోతుంది. ఎగ్ కర్రీ, సాంబార్, అలాగే పాలకూర పప్పు, టమాటా పప్పు, వంకాయలు, టమాటా పచ్చడి, శనగపప్పు, బీరకాయ ఫ్రై, తోటకూర శనగపప్పు ఫ్రై. చూడండి ఇక మధ్యలో అయితే ఇక ఇలా టీ స్పూన్ తోటి అయితే తినేద్దాము. ఏ కస్టమర్ వచ్చినప్పుడు మనకు కట్టీనికి ఈజీగా ఉంటుంది. ఇలా కలుపుకొని తినేద్దాము. ఇక తర్వాత అయితే ఇక రైస్ అయితే తినబుద్ధి అయితే లేదు. నీళ్ళు అయితే 1 గ్లాసు నీళ్ళు తాగితే సరిపోతుంది. ఎండ బాగా కొట్టేస్తుంది. ఓకేనండి, ఈరోజు షాప్లో ఉన్నందుకు ఈరోజు ఈ విధంగా అయితే ఉంది. మరి మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ పెట్టండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.